సాఫ్ట్ చపాతీకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలను కొంచెం కొంచెంగా చల్లుకుంటూ చాలా సాఫ్ట్‌గా పిండిని కలుపుకోవాలి. మళ్ళీ 2 స్పూన్ల ఆయిల్‌ని వేసి పిండిని మెత్తగా ఒత్తుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మరొకసారి పిండిని బాగా ఒత్తుకొని చిన్న చిన్న ఈ విధంగా ఈ సైజులో మనకు చపాతీలకి వీలయ్యేంత బాల్స్ లాగా చుట్టుకొని, ఇప్పుడు చపాతీ ఒత్తుకునే పీటకి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసి మెల్లగా ఈ విధంగా చపాతీని స్ప్రెడ్ చేసుకొని, హాఫ్ స్పూన్ ఆయిల్‌ని పైన వేసి బాగా స్ప్రెడ్ చేసి ఒక సైడ్ నుంచి మధ్యకు మడిచి దాని మీదకి ఇంకో సైడ్ నుంచి మడిచి ఈ విధంగా స్క్వేర్ షేప్ లాగా చేసుకున్న దాన్ని మెల్లగా ఈ విధంగా కొంచెం మందంగా ఉండేటట్టు చపాతీని ఒత్తేసుకొని బాగా కాలిన పెనం మీదకి మెల్లగా వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం చపాతీ పొంగిన తరువాత మరొక వైపుకు తిప్పుకోవాలి. అదే విధంగా అటువైపు కూడా పొంగిన తరువాత 2 వైపులా ఆయిల్‌ని వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.